ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. కీలక నేతలందరూ ఫ్యాన్ కింద నుంచి పక్కకు జరిగి జనసేనలో జాయిన్ అయ్యారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మిగిలిన నాయకులు కూడా వైసీపీని వీడే ప్లాన్లో ఉన్నారు. ఉన్న కేడర్నైనా కాపాడుకునేందుకు పార్టీ ఇన్ఛార్జ్ ప్రయత్నిస్తున్నారా అంటే అది లేదు. దీంతో పిఠాపురంలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పార్టీ ఇన్ఛార్జ్ వంగా గీత క్రియాశీలకంగా లేకపోవడానికి కారణమేంటి? పిఠాపురం కంటే ఇతర స్థానాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరవ్వడంలోని ఆంతర్యమేంటి? ఇన్ఛార్జ్ ఫోకస్ మారుతోందా? వైసీపీ అధిష్టానం ఆలోచనలేంటి? కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి నాయకత్వ సమస్య ఎదురవుతోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన నేతల్లో కొందరు క్రియాశీలకంగా లేరు. ఇన్ఛార్జీలుగా ఉంటూనే క్యాడర్కు మొహం చాటేస్తున్నారు. 3 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ఖర్చు చేయడం దండగా అనే ఉద్దేశంతో ఉన్నారు. ఒకవేళ చేతి చమురు వదిలించుకుని పార్టీ కార్యక్రమాలు నిర్వహించినా మళ్లీ గెలుస్తామో లేదో అన్న భావన ఇన్ఛార్జిలో ఉంది. ఇందుకు కారణం లేకపోలేదు. కూటమి పాలకులు చేస్తున్న ప్రగతిని చూస్తే ఫ్యాన్ పార్టీకి ప్రస్తుతం ఉన్న సీట్లైనా దక్కుతాయో లేదో అన్న టెన్షన్ ఫ్యాన్ పార్టీ నేతల్లో ఉంది. అధికారంపై అతిగా ఆశలు పెట్టుకుంటే అనర్థమేనని భావిస్తున్నారు. ఇప్పటికే గత ఎన్నికల్లో ఆశాభంగం ఎదురైతే మరోసారి కూడా అలాంటి పరిస్థితి వస్తే కష్టమని భావిస్తున్నారు. అందుకే వైసీపీ ఇన్ఛార్జీలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. వైసీపీ మాజీ ఎంపీ వంగా గీత గత ఎన్నికల్లో పిఠాపురంలో ఓడిపోయారు. ఆ తర్వాత నియోజకవర్గాన్ని పూర్తిగా వదిలేయడంతో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కాకినాడతో పాటు ఇతర ప్రాంతాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో హడావిడి చేస్తున్న వంగా గీత పిఠాపురం మొహం చూడడం లేదు. పార్టీ పిలుపు ఇచ్చినా ఏ కార్యక్రమాలను నిర్వహించడం లేదు. దీంతో వైసీపీ క్యాడర్ గుర్రుగా ఉంది. గత ఎన్నికల్లో అప్పటి ఎమ్మెల్యే పెండం దొరబాబును పక్కన పెట్టి వంగా గీతకు సీటు ఇవ్వడంతో జనసేనాని పవన్ కళ్యాణ్ చేతిలో ఓడిపోయారు. ఎన్నికల్లో దొరబాబు పార్టీ కోసం పనిచేయలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేత పనిచేసినా చేయకపోయినా వైసీపీపై ఉన్న వ్యతిరేకంతో ఓడిపోయారు. ఎన్నికల అనంతరం రాజకీయ పరిణామాల్లో మాజీ ఎమ్మెల్యే దొరబాబు ఫ్యాన్ పార్టీని వీడి జనసేనలో చేరడం, వైసీపీ ఇన్ఛార్జ్ వంగా గీత కాడి కింద పడేయడంతో పార్టీని నడిపించే దిక్కు లేకుండా పోయింది. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన టీడీపీ మధ్య గొడవలు జరిగితే చలి కాచుకోవాలని చూసినా ఆ పరిస్థితి లేకపోవడంతో వైసీపీ నేతలు నియోజకవర్గాన్ని వదిలేశారు. తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్, టీడీపీ రాజ్యసభ ఎంపీ, పీఆర్పీ పిఠాపురం ఎమ్మెల్యే, కాకినాడ వైసీపీ ఎంపీగా ఇలా పలు పదవులు నిర్వహించిన వంగా గీత ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తన నివాసానికి వచ్చిన నియోజకవర్గ నేతలను కనీసం పలకరించేవారు కాదని చెబుతారు. ఇక గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పిఠాపురం నియోజకవర్గానికి చుట్టం చూపుగా వచ్చిపోతున్న వంగా గీత క్యాడర్ను పట్టించుకోవడం లేదు. కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ప్రకటనలు, సోషల్ మీడియాలో పోస్టులకే పరిమితమవుతున్నారు. దీంతో పార్టీ క్యాడర్ కారాలు మిరియాలు నూరుతున్నారు. మరోవైపు పిఠాపురం వైసీపీ క్యాడర్లో ఎక్కువ మంది జనసేనలో చేరిపోయారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ దాదాపుగా ఖాళీ అయ్యింది. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నారు. సొంత నిధులతో పలువురిని ఆదుకోవడంతో పాటు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో మిగిలిన వైసీపీ కార్యకర్తలతో పాటు నేతల్లో అంతర్మథనం మొదలైంది. ఇక పార్టీలో ఉండి తప్పు చేస్తున్నామా అన్న పశ్చాత్తాప భావంతో పక్కచూపులు చేస్తున్నారని వినిపిస్తోంది. వంగా గీత కూడా ఇక పిఠాపురం పాగా వేయడం కష్టమేనని భావిస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గాన్ని పట్టుకుని వేలాడితే ప్రయోజనం ఉండదని, అందుకే ఇతర స్థానాలపై ఫోకస్ చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక వైసీపీ అధిష్టానం కూడా పిఠాపురం నియోజకవర్గాన్ని పట్టించుకోవడం మానేసింది.
ఉన్న నేతలందరూ జనసేనలో జాయిన్ అవ్వడంతో సరైన లీడర్ లేరని, ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా వంగా గీతే చూసుకుంటారని భావిస్తోంది. ఇన్ఛార్జ్ నుంచి ఏదైనా ప్రతిపాదన వస్తే అప్పుడు చూద్దాం, ఇప్పుడే అంత సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఏముందిలే అని భావిస్తోంది. మరి పిఠాపురం వైసీపీలో భవిష్యత్ పరిణామాలను పరిశీలించాలి.